Welcome back to my channel Think Treat Tackle. Please subscribe my channel. ఈరోజు మనం 6 to 12 months బేబీ ఫీడింగ్ ఎసెన్షియల్స్ అన్ని చూద్దాం. ఫస్ట్ మనం సిలికాన్ స్క్వీజీ ఫుడ్ ఫీడర్ గురించి చూద్దాం. ఇది కూడా BPA ఫ్రీ మరియు సిలికాన్ మెటీరియల్తో తయారైంది. నార్మల్గా 6 months నిండిన పిల్లలకి మనం ఫ్యూరీస్ చేస్తుంటాము. దాన్ని స్పూన్తో తినిపించాలంటే కొంచెం కష్టమైన పనే. ఇది ఎక్కువగా బేబీతో బయటకు వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది. దీనిపైన మెజర్మెంట్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి అందులోకి జ్యూస్ కానీ సెర్లాక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని డైరెక్ట్గా బేబీ నోట్లోకి పెట్టొచ్చు. సో మీరు తయారు చేసిన ప్యూరీని లేదా రాగి జావా, సెర్లాక్ ఏదైనా కానీ ఇందులో పోసి దాన్ని చిన్నగా ఒత్తడం వలన లోపల ఉన్న జ్యూస్ బయటకు స్పూన్లోకి వస్తుంది. బేబీ తిన్న తర్వాత క్యాప్ పెట్టేయచ్చు. దీన్ని క్లీన్ చేసుకొని తర్వాత స్టెరైల్ చేసుకోవాలి. ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ది సిలికాన్ ఫుడ్ నిబ్లర్. ఇది సిలికాన్ మెటీరియల్తో తయారైంది, BPA ఫ్రీ. బేబీస్ నోట్లో పెట్టుకొని చీకడానికి సేఫ్గా హ్యాండిల్ కూడా ఇచ్చారు. చిన్న హోల్స్లోంచి బేబీ నమిలినప్పుడు జ్యూస్ బయటకు వస్తుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసి లోపల ఫ్రూట్ పీసెస్ పెట్టాలి. యాపిల్, పైనాపిల్ ఏదైనా పెట్టొచ్చు. ఇది బేబీకి పళ్ళు వచ్చేటప్పుడు టీటర్గా, అలాగే బేబీ ఫుడ్ ఫీడర్గా 2-in-1 లాగా యూజ్ అవుతుంది. అలాగే ఫుడ్ బేబీ నోట్లో అడ్డం పడుతుందన్న టెన్షన్ కూడా ఉండదు. దీన్ని వాడిన తర్వాత రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్పిల్ సేఫ్ బేబీ ఫుడ్ బౌల్ అండ్ సిలికాన్ స్పూన్ గురించి చూద్దాం. దీని ఎడ్జెస్ రౌండ్గా సాఫ్ట్గా ఉన్నాయి. ఇది కూడా BPA ఫ్రీ సిలికాన్ మెటీరియల్తో తయారైంది. హీట్ రెసిస్టెంట్ కూడా. నెక్స్ట్ బౌల్. ఈ బౌల్కి కింద డిటాచబుల్ సక్షన్ మెటీరియల్ ఉంది. సో దాన్ని మనం ఎక్కడంటే అక్కడ అంటియొచ్చు. కింద ఫ్లోర్ మీద కానీ, డైనింగ్ టేబుల్ మీద కానీ, బేబీ హై చైర్ ప్లేట్ మీద కానీ పెట్టొచ్చు. కింద ఇది అతుక్కోవడం వల్ల బేబీ లాగగానే రాదు. సో బేబీకి ఇందులో ఏదైనా ఫుడ్ కానీ స్నాక్స్ కానీ పెట్టడం వల్ల ఫుడ్ అంతా కింద పడేయకుండా తింటారు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫీడింగ్ బిబ్స్ గురించి చూద్దాం. ఇది క్లాత్ బిబ్. ఇది బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ నెక్ చుట్టూ కట్టాలి. బేబీ తినేటప్పుడు స్పిట్ చేసిన ఫుడ్ వచ్చి ఇక్కడ పడుతుంది. సో బేబీకి ఫుడ్ పెట్టేటప్పుడు ఫుడ్ బేబీకి టచ్ అవ్వకుండా ఉంటుంది. బేబీ డ్రెస్సెస్ కూడా పాడవవు. బేబీ స్నాక్స్ ఏమైనా తినేటప్పుడు ఇందులో పడ్డా తీసుకొని తినొచ్చు. అలాగే ఫుడ్ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. క్లాత్ బిబ్లు తొందరగా తడుస్తాయి. అలాగే కొన్నాళ్ళకి మరకలు పడి కలర్ కూడా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి ఇది వాటర్ ప్రూఫ్ బిబ్ మరియు ఫుల్ సైజ్ బిబ్. బేబీకి మొత్తం డ్రెస్ లాగా వేయొచ్చు. బేబీ మెడ చుట్టూ వెనుక ఉన్న స్ట్రాప్ అతికించాలి. అలాగే దీనికి కూడా పాకెట్ లాగా ఉంది. సో ఫుడ్ కింద పడినప్పుడు ఇందులో కలెక్ట్ అవుతుంది. పిల్లలు ఎక్కువగా ఏదైనా తినేటప్పుడు ఎక్కువగా డ్రెస్సెస్కి తుడుచుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇది బాగా యూస్ అవుతుంది. డ్రెస్ మొత్తం కవర్ అవ్వడం వల్ల మరకలు పడతాయన్న బాధ కూడా ఉండదు. నెక్స్ట్ ఇది సిలికాన్ బిబ్. ఇది వాటర్ ప్రూఫ్ బిబ్. ఏదైనా ఫుడ్ పడగానే జారుకుంటూ పాకెట్లో వచ్చి పడుతుంది. ఇది చూడడానికి కలర్ఫుల్గా నీట్గా ఉంటుంది. ఇది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఇది నెక్ చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టొచ్చు. ఇక్కడ పిక్లో చూపించింది ఇంకొక డిజైన్ బిబ్. ఈ పిక్లో చూపించినట్లుగా మీరు ఒకేసారి బౌల్, సిప్పరు, బిబ్బు, స్పూను అన్నీ ఒకేలాంటివి కొనవచ్చు. ఎప్పుడైనా బిబ్ కొనేటప్పుడు బటన్స్ ఉన్నవి కొనకండి. ఎందుకంటే పిల్లలు నోట్లో పెట్టుకొని మింగే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం బేబీ బూస్టర్ చైర్ గురించి చూద్దాం. దీన్ని మనం ఎక్కడంటే అక్కడికి తీసుకొని వెళ్ళొచ్చు.
బేబీ కూర్చోగానే బెల్ట్ పెట్టేస్తే పడుతుందన్న భయం కూడా ఉండదు. దీన్ని ఉయ్యాల్లాగా పైన కూడా వేలాడదీసుకోవచ్చు. ఈ ప్లేట్ని సైడ్న లాక్ చేసుకోవచ్చు. ఫుడ్ని దీని మీద డైరెక్ట్గా పెట్టేయచ్చు. అలాగే దీనికి ప్లేట్ లాగా ఇచ్చారు. దీన్ని తీసి క్లీన్ చేసుకోవడం కూడా సులువు. పక్కన కప్పు లేదా బాటిల్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. ఈ చైర్ని మనం ఇంట్లో ఉన్న ఏ చైర్కైనా పెట్టి బెల్ట్ వేయొచ్చు. సో పిల్లలు మనతో పాటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినొచ్చు. కానీ ఎప్పుడైనా మీరు దగ్గరున్నప్పుడు మాత్రమే హై చైర్లో ఉంచండి. ప్రతిసారి బెల్ట్లు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టండి. ఈ పిక్లో చూపించింది హై చైర్. ఈ చైర్ హైట్గా ఉండడం వల్ల డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గర మనతో పాటు పిల్లలు కూర్చొని తినొచ్చు. చూసారు కదా, ఇవన్నీ పిల్లలకు కావాల్సిన ఫీడింగ్ ఎసెన్షియల్స్. ఎస్పెషల్లీ 6 to 12 months బేబీకి కావాల్సిన ఫీడింగ్ ఎసెన్షియల్స్. ఇంకా మిగతావి నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తాను. లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ని నొక్కండి. దీనివల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు ఫస్ట్ కనపడతాయి. అలాగే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని లైక్ చేయండి.